అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథలోకి వెళ్దాం. ఇది కేవలం కథే కాదు, దైవిక శక్తి, ధర్మం, ఇంకా చెడు మీద మంచి ఎలా గెలుస్తుందో చెప్పే ఒక గొప్ప గాథ. మరింకెందుకు ఆలస్యం, ఆ పవిత్రమైన కథలోకి ప్రయాణం మొదలు పెడదాం. ఒకసారి ఊహించుకోండి, లోకాలన్నీ గందరగోళంలో మునిగిపోయాయి. ఎక్కడ చూసినా అధర్మం, అన్యాయం. ఇలాంటి పరిస్థితుల్లో విశ్వాన్ని కాపాడటానికి ఒక కొత్త ఆశకిరణం కావాలి కదా. అవును, అలాంటి ఒక నిస్సహాయ స్థితి నుంచే ఒక దైవిక శక్తి పుట్టింది. అసలా కథ ఎలా మొదలైందో చూద్దాం. సరే, మరి ఈ గందరగోళానికి కారణమెవరు? అతని పేరే మహిషాసురుడు. అతని శక్తికి, అతని అహంకారానికి అంతం లేదంటే నమ్మండి. దానికి కారణం తను పొందిన ఒక వరం. మహిషాసురుడు బ్రహ్మదేవుడి కోసం చాలా కఠోరమైన తపస్సు చేశాడు. చివరికి బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నప్పుడు అతను ఏం కోరుకున్నాడో తెలుసా? నాకు ఏ మగవాడి చేతిలోనూ మరణముండకూడదు అని. చూడండి అతని అహంకారం! ఒక స్త్రీ తన్నేం చేయగలదులే అన్న చిన్నచూపు. బ్రహ్మ కూడా సరే అన్నారు. ఇక అంతే, మహిషాసురుడు అజేయుడిగా మానిపోయాడు. ఆ వరమిచ్చిన ధైర్యంతో మహిషాసురుడి అరాచకాలకు హద్దే లేకుండా పోయింది. దేవతల్ని స్వర్గం నుంచి తరిమేశాడు. ముల్లోకాల్ని తన గుప్పిట్లో పెట్టుకుని చీకటిలో ముంచేశాడు. ఎక్కడ చూసినా భయం, నిరాశ. ఇక అందరి కథ ముగిసిపోయిందనుకుంటున్న సమయంలోనే ఆ దైవిక శక్తి ఆవిర్భావానికి పునాది పడింది. మరి ఇప్పుడు దేవతల పరిస్థితి ఏంటి? ఓడిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న వాళ్లంతా కలిసి ఏం చేశారు? వాళ్ల ప్రార్థనల నుంచే, వాళ్ల సమిష్టి సంకల్పం నుంచే ఒక కొత్త రక్షకురాలు పుట్టింది. మహిషాసురుడితో ఇక తమ వల్ల కాదని దేవతలందరికీ అర్థమైపోయింది. ఇంకేం దారిలేక వాళ్ల చివరి ఆశగా త్రిమూర్తుల దగ్గరికి వెళ్లారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను శరణు వేడుకున్నారు. అప్పుడు జరిగిందసల అద్భుతం. త్రిమూర్తుల శక్తులు, మిగతా దేవతల శక్తులు అన్నీ ఒక్కటయ్యాయి. ఒక పెద్ద కాంతిపుంజంలా ఏర్పడి ఆ వెలుగులోంచి ఒక దేవత రూపుదిద్దుకుంది. ఆవిడే దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించడానికొచ్చిన మహాదుర్గా. ఇక చూడాలి, దేవతలంతా తమ వంతుగా ఆవిడకి తమ తమ ఆయుధాలని ఇచ్చారు. శివుడు తన త్రిశూలాన్ని ఇస్తే విష్ణు సుదర్శన చక్రాన్ని ఇచ్చారు, ఇంద్రుడు వజ్రాయుధాన్ని. ఇలా అందరూ తమ శక్తుల్ని ఆ తల్లికి ధారపోసి ఆవిడని సర్వశక్తిమంతురాలిగా మార్చారు. ఇప్పుడు కథ అసలైన మలుపు తీసుకుంది. ఒకవైపు సర్వశక్తిమంతురాలైన దుర్గామాత, మరోవైపు అజేయుడైన మహిషాసురుడు. వాళ్ళిద్దరి మధ్య భీకరమైన యుద్ధం మొదలైంది. ఈ యుద్ధం అనుకున్నంత తేలిగ్గా ముగియలేదు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 9 రాత్రులు, 9 పగళ్ళు విశ్వమంతా దద్దరిల్లేలా సాగింది. రోజురోజుకీ దుర్గామాత పరాక్రమం ముందు మహిషాసురుడి బలం తగ్గిపోతూ వచ్చింది. ఇక 10వ రోజు వచ్చింది. ఆ అంతిమ ఘట్టం కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. సింహం మీద కూర్చునే అమ్మవారు చేసిన ఆ యుద్ధం మామూలుగా లేదు. సృష్టి పునాదులనే కదిపేసింది. ఆవిడ ధైర్యం, ఆవిడ పరాక్రమం, ఆవిడ సంకల్పం ముందు ఏ శక్తి, ఎంతటి రాక్షసుడైనా నిలబడగలడా? 10. ఈ సంఖ్య చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ 10వ రోజే మనం ఈ రోజుకి పండుగ చేసుకునే విజయదశమి. సరిగ్గా ఆ రోజే దుర్గామాత మహిషాసురుడిని అంతంచేసి లోకాలకు విజయాన్ని అందించింది. అలా చివరికి ధర్మమే గెలిచింది, చెడు అంతమైంది. ముల్లోకాలలో మళ్లీ శాంతి, సామరస్యం నెలకొన్నాయి. సరే, ఈ విశ్వవ్యాప్త కథకు మన భూమి మీద ఉన్న ఒక పవిత్ర స్థలానికి సంబంధముంది. అదే విజయవాడలోని ఇంద్రకీలాద్రి. మరి ఆ కొండమీది దేవతకు ఈ కథకు ఉన్న సంబంధమేంటో చూద్దాం. మంచి ప్రశ్న. ఇంత గొప్ప శక్తి స్వరూపిణి సరిగ్గా విజయవాడలోని ఇంద్రకీలాద్రి కొండపైనే కనకదుర్గమ్మగా ఎందుకు వెలసింది? అసలా కొండకు అంత ప్రత్యేకత ఏముంది? దాని వెనక కూడా ఒక పెద్ద కథే ఉంది. మనం మహాభారతంలోకి వెళ్తే పాండవులలో ఒకరైన అర్జునుడు శివుడి కోసం తపస్సు చేసింది ఇక్కడే. ఆయన నుండి పాశుపతాస్త్రం అనే దివ్యమైన ఆయుధాన్ని పొందింది కూడా ఈ కొండమీదే. సో ఆ కొండ అప్పటికే చాలా పవిత్రమైనది అన్నమాట. అలాంటి పవిత్ర స్థలంలో అమ్మవారు స్వయంభూవుగా, అంటే ఎవరూ ప్రతిష్ఠించకుండా తనంతట తానే వెలిసింది. ఇక్కడ ఆవిడ బంగారు వర్ణంలో ప్రకాశిస్తూ కనిపిస్తుందట. అందుకే కనకదుర్గ అని పేరు. కనకమంటే బంగారం కదా. ఇంకో విషయమేంటంటే, మొదట్లో అమ్మవారు ఇక్కడ చాలా ఉగ్రరూపంలో ఉండేవాళ్లని అంటారు.
ఆ ఉగ్రత్వాన్ని శాంతింపచేయడానికే సాక్షాత్తు ఆదిశంకరాచార్యుల వారు వచ్చి ఆమె పాదాల దగ్గర శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. ఆ తర్వాతే అమ్మవారు శాంతస్వరూపిణిగా మారి కరుణను పంచిస్తున్నారని భక్తులు గట్టిగా నమ్ముతారు. ఈ కథంతా ఎప్పుడో జరిగిపోయింది కదా అనుకోవద్దు. ఆ విజయం, ఆ వారసత్వం ఈ రోజుకి మన పండుగల్లో, మన సంప్రదాయాల్లో బ్రతికే ఉంది. మనం జరుపుకునే దసరా నవరాత్రులు దేనికి సంకేతమో తెలుసా? సరిగ్గా ఆ 9 రోజుల యుద్ధానికే. అందుకే కదా ప్రతిరోజూ అమ్మవార్ని బాలా త్రిపుర సుందరి, అన్నపూర్ణ, లలితా త్రిపుర సుందరి ఇలా ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజలు చేస్తాం. అదంతా ఆ విజయ పరంపరను గుర్తుచేసుకోవడానికే. ఇంకా కొండమీదకి అమ్మవారి దర్శనానికి వెళ్లే ముందు భక్తులు క్రింద ప్రవహించే కృష్ణానదిలో పుణ్యస్నానం చేస్తారు. అలా చేయటం తమ భక్తిలో ఒక ముఖ్యమైన భాగంగా భావిస్తారు. చివరగా ఒక్క విషయం, ఇలాంటి పురాణగాథలు మనకు ఏం చెబుతున్నాయి? చెడు ఎంత బలంగా ఉన్నా చివరికి గెలిచేది ధర్మమే అని. మరి అలాంటి విజయగాథలు ఈరోజు మన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి ఎంత బలాన్ని, ఎంత స్ఫూర్తినిస్తాయో ఒక్కసారి ఆలోచించండి.